వంట ఇటువైపు ఇటువైపు ఒకటి ఇచ్చారు మనకి. తోముకుంటూ గిన్నెలో తోముకోవచ్చు ఇక్కడ వేసుకొని. తక్కువైతే సింక్లో తోమేస్తుంది, ఎక్కువైతే ఇక్కడ తోముతుంది. సామాన్ స్టాండ్ ఇక్కడ పెట్టుకున్నాను. సామాన్ సర్దుకుంటాం. అందులో తోమినప్పుడు ఆ బొట్టలు వేస్తుంది. అక్కడ తోమి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇందులో సర్దుకుంటాను. ఇక్కడ ఒకటి మొన్న స్టాండ్ తీసుకున్నాను, అందుకని ఇవి ఇలాగ పెట్టేసుకున్నాం. డేటాలు, తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుని లైజాలు, తర్వాత సర్పు అన్నీ ఇక్కడే ఉంటాయి. డేటాలు ఇవన్నీ పని మనిషితో దేవుని సామాన్లు తోముకునేది ఇక్కడ పెట్టాను. తర్వాత బకెట్లు అవన్నీ తోమడానికి బకెట్లు తోముతుంది. వారం నెలకు 2 సార్లు బకెట్లు తోముతుంది, బాత్రూంలో బకెట్లు. తర్వాత ఇంకో ఇక్కడ ఈ సామాన్లు బిందులు, తప్పలాలు అన్నీ చూసారా ఎంత ఖాళీగా ఉందా. అది అలా ఖాళీగా ఉంటాయి, సామాన్లు ఎక్కువ ఉండవు. ఎవరు తోముతారు, అందుకని ఎక్కువ కొన్నాం. ఇలాంటి ఈ సామాన్లు ఇక్కడ పెట్టుకున్నాను. మళ్ళీ ఇది ఒక స్టాండ్ తీసుకున్నాను, సామాన్లకు చాలట్లేదని ఇది ఒక స్టాండ్ తీసుకుని ఇక్కడ స్టాండ్లో పెట్టుకున్నాను. వాటర్ మాకు ఎప్పుడు వాటర్ వస్తాయి, అందుకనే ఈ ఎన్నెల వాటర్ ఇందులో మంచినీళ్ళు పట్టేదాన్ని. ఇప్పుడు వాటర్ పట్టకుండా ఇలా పెట్టేస్తున్నాను. మాకు 24 hours మంచినీళ్ళు వాటర్ వస్తుంది, వేయించారు. తర్వాత ఈ బకెట్ అక్కడ ఏంటంటే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు బకెట్ తీసుకున్నా. ఇక్కడ బకెట్తో పని లేదు, ఎందుకంటే వెళ్తే కిందకి వెళ్ళి దిగడం, లేకపోతే మనం ఎవరొకరు తెచ్చుకోవడం తప్పితే ఇక్కడ బకెట్తో పని లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక స్టాండ్ తీసుకున్నది. ఏంటంటే ఈ కింద సామాన్లు ఉన్నాయి కదా ఇది ఖాళీగా. ఇందులో ఏమంటే మా ఆయనగారు క్యారేజ్ బాక్సులు పెడతాను, ఆరిపోవాలి కదా నీట్గా ఉండడానికి. మా ఆయనగారు బాక్సులు తోమిన తర్వాత ఇక్కడ సర్దుతాను అనమాట ఈ ఇయర్లోని, ఎందుకంటే నీట్గా ఆరిపోతే నీట్గా ఉంటాయి. ఇవి ఏంటంటే బాక్సులు ఏమన్నా వేసుకోవడానికి, ఖాళీ బాక్సులు ప్రస్తుతానికి ఏమన్నా ఉంటే ఇందులో బాక్సులు వేసుకోవడానికి. ఇది మా ఆయనగారికి కాఫీ, ఈవినింగ్ కాఫీ చేసినప్పుడు అందులో వేస్తాను. తర్వాత ఇది కూడా ఖాళీ. ఇవన్నీ మిక్సీ సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకున్నాను, ఇది ఇక్కడ పెట్టాను. బిర్యానీ చేసుకోవడానికి గిన్నె తీసుకున్నాం. బిర్యానీకి పైన ఇది హోమ్ టూర్. తర్వాత ఇడ్లీ పాత్ర చూసారా, మా ఇడ్లీ పాత్ర 3 రేకులే, ఎక్కువ ఉండవు. 3 రేకులు తీసుకుంటాను. 12 ఇడ్లీ, ఒకదానికి 12 ఇడ్లీ దిగుతాయి. ఇవన్నీ ఎక్కువే తీసుకున్నా, తోముకోవాలి, సర్దుకోవాలి, పెట్టుకోవాలి. మావన్నీ సింపుల్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఎందుకంటే పని మనిషికి వేస్తే ఎక్కువ ఆవిడ చిరాకు పడుతుంది, తోమదు. తర్వాత మనం అయితే ఎక్కువ చేసుకున్నాం, అందుకని సింపుల్గానే ఉంటాయి మావన్నీ. ఓకే, థ్యాంక్ యూ.